నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో కీలక తీర్పు. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన హైకోర్టు. హైకోర్టు తీర్పుతో బాధితుల హర్షం, సరైన తీర్పు ఇచ్చారని సంతోషం. మ్యాట్రిమోనియల్ సైట్స్ వేదికగా ఓ యువకుడు ఘరానా మోసం. పెళ్లిళ్ల పేరిట 26 మంది యువతులను మోసగించిన వంశీకృష్ణ. ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ నుంచి విడిపోయిన 12 బోగీలు. పలాస శివారులో రైలు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు. అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామన్న చైనా. అదనపు సుంకాల బెదిరింపులు పొరపాటు చర్య అంటూ విమర్శ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లోని బస్టాపులో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు ఇదివరకే తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం 5 దోషులకు కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును కూడా 5 దోషులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ క్రిమినల్ అప్పీల్ను 2016 డిసెంబర్లోనే దాఖలు చేశారు. 2017 జనవరిలో ఈ క్రిమినల్ అప్పీల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆ తర్వాత వాదనలు వినిపించింది. అయితే ప్రత్యేక ధర్మాసనం జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి సుధర్తో కూడిన ధర్మాసనం 45 రోజుల పాటు దీనిపై విచారణ చేపట్టింది. విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈరోజు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువరించిన సందర్భంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన మరణశిక్ష విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది. 5 దోషులు ఎవరైతే క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారో 5 దోషుల క్రిమినల్ అప్పీల్ను కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కింది కోర్టు విధించిన ఉత్తర్వుల ప్రకారం 5 కూడా మరణశిక్ష ఉన్నట్టే ఖరారు చేసింది హైకోర్టు. అయితే దీనికి సంబంధించి 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుఖ్ నగర్లో జంట పేలుడు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 6:58:38 ఒక పేలుడు చోటు చేసుకోక మరో పేలుడు 6:55:44 అంటే కేవలం 5-6 సెకండ్ల వ్యవధిలోనే మరో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడులో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. వెంటనే మలక్పేట పోలీస్ స్టేషన్లో, సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ అయింది. ఎన్ఐఏకి బదిలీ అవడంతో ఎన్ఐఏ అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించి, ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టి ఇండియన్ ముజాహిద్దీన్ ఈ పేలుళ్లకు పాల్పడినట్టుగా కూడా తేల్చారు. అందులో రియాజ్ బత్కల్ ప్రధాన సూత్రధారిగా మొత్తం ఈ కేసులకు ఈ పేలుళ్లకు కుట్ర పాల్పడినట్టు కూడా ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులు తేలింది. అయితే ఈ కేసులో మొత్తం ఎన్ఐఏ అధికారులు సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన తర్వాత మొత్తం ఇందులో రియాజ్ బత్కల్ అయితే పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఇందులో A2గా అసదుల్లా అఖ్తర్, A3గా జియావుర్ రెహమాన్, A4గా మహమ్మద్ తైసీర్ అఖ్తర్, A5గా మహమ్మద్ అహ్మద్ సిద్ది బాషా అలియాస్ యాసిన్ బత్కల్, A6గా అజీజ్ షేక్లపై సుదీర్ఘ విచారణ జరిపి వీరిపై 5,000 పేజీలకు పైగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ అధికారులు. అయితే విచారణ నిమిత్తం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ మొత్తం ఈ ఛార్జ్షీట్ని అంతా పరిగణలోకి తీసుకున్న ఎన్ఐఏ న్యాయస్థానం 2016
లో డిసెంబర్ 13వ తేదీ 5గురును కూడా దోషులుగా తీర్చింది. ఎందుకంటే చెర్లపల్లిలోనే ప్రత్యేక న్యాయస్థానం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిందితులను 5గురు పేలులకు పాల్పడిన 5గురు నిందితులు అప్పటికే చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళను అంటే వాళ్ళ పైన ఇతర దేశాలను కూడా కేసులు నమోదు. అయితే ప్రస్తుతం ఒక న్యాయవాది వచ్చారు, మరిన్ని వివరాలు తీసుకున్నాం. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ఐఏ మనతో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. ఈరోజు ఇచ్చినటువంటి దిల్సుఖ్నగర్ జంట కేసుల యొక్క తీర్పులో ముఖ్యంగా జంట పేలుళ్ల కేసుల్లో ఇవాళ హానరబుల్ డివిజన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ గారు, శ్రీసుధా గారు 45 రోజులు సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత 2013 ఫిబ్రవరి 21 జరిగినటువంటి యొక్క జంట పేలుళ్ల కేసులో నియర్లీ 17 మెంబర్స్ డైడ్ ఆన్ ది స్పాట్, 1 అన్బౌండ్ చైన్ బాల్ ఆల్సో డైడ్. తర్వాత 131 మెంబర్స్ ఆర్ సీరియస్లీ ఇంజ్యూర్డ్. So there first initially the case was investigated by the SIT, Special Investigation Team, registered the cases by Malakpet and Sarur Nagar. Subsequently, National Investigation Agency under Section 6 and 8 has taken up the investigation to conduct because the terrorist activity is involved in this. So after this, 5 accused were arrested. The 5 accused is ఆల్ అక్యూజ్డ్ అందరిని కూడా అప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేసేసుకొని తర్వాత దీనికి సంబంధించి ఒక 4000 పేజెస్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేశారు. చెర్లపల్లిలో ఒక 2 years స్పెషల్ కోర్టు ఈ యొక్క ట్రయల్ కండక్ట్ చేసిన తర్వాత ముఖ్యంగా 6 నిందితుల్లో ఒక అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ హైడింగ్ ఇన్ పాకిస్తాన్, అతను రియాజ్ భక్తల్. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే 5 ఉన్నారో A2 to 6, ఈ A2 to 6కు చెందినటువంటి 5 కూడా ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ముఖ్యంగా అసదుల్లా అఖ్తర్, తర్వాత జియా ఉర్ రెహమాన్, ఈయన రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, ఈజ్ అ పాకిస్తానీ నేషనల్, మొహమ్మద్ తహజీన్ అఖ్తర్, మొహమ్మద్ అహ్మద్ సిద్దిబాబా, తర్వాత ఐజాజ్ షేక్, ఈ 5 అక్యూజ్డ్ కూడా ఈ ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్ట్ ఫర్ ఎన్ఐఏ కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5 కూడా దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్లో పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు కేసుల్లో ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. దోషులుగా ఉన్న వారికి ఉరిశిక్ష అమలు చేస్తూ కూడా ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందే ఈ ఉత్తర్వులు రావడంతో కూడా ఇటు బాధితులకు సంబంధించి కూడా హర్షం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కోనార్కు థియేటర్ వద్ద ఉన్న A1 మిర్చి సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ రెండోసారి బాంబు పేలుడుతో కూడా మొత్తం ఇదంతా కూడా చిల్లా చెదురు దాదాపు 18 మంది, ఈ 2 జంట పేలుడుకు సంబంధించి కూడా 18 మంది మృతి చెంది తర్వాత 131 మందికి పైగా కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే ఇక్కడ ఎన్ఐఏ కానీ తర్వాత పోలీస్ అధికారుల సాయంతో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత 2016 డిసెంబర్ 19న 5 అరెస్ట్ చేసిన 5 నిందితులను కోర్టు జుర్మానాతో పాటు మరణ శిక్ష విధిస్తూ కూడా తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. వాటిని సవాలు చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వాటి సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. 5 అయితే ఎన్ఐఏ కోర్టు ఏ విధంగా అయితే తీర్పు వెల్లడించిందో వాటిని సమర్థిస్తున్నామని చెప్పి కూడా హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం A1 మిర్చి సెంటర్కి సంబంధించి కూడా నిర్వాహకుడు పాండు మనతో ఉన్నారు. వాళ్ళని మరిన్ని తెలుసుకుందాం. ఈ తీర్పుని ఏ విధంగా చూడవచ్చు, ఎందుకంటే ఎన్నేళ్ల పాటు కూడా ఈ తీర్పుకు సంబంధించి కూడా వేచి చూస్తున్నారు. మీకు ఈ తీర్పు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ తీర్పు ఇంతకుముందే ఒకసారి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. మేము ఇక్కడ చాలామంది సీట్లు కూడా పంచుకున్నారు. ఆ రోజు మేము చాలా సంతోషపడ్డాం. ఈ రోజు దాకా వాళ్ళకు ఉంచేది లేకుండా ఈ పాటికి ఉరి తీసేది ఉండే.
ఈరోజు మళ్ళీ కోర్టు తీర్పిచ్చినందుకు చాలా సమర్థిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా కానీ వాళ్ళకి చాలా తొందరగా ఉరి తీయాలని కోరుకుంటున్నాం మేము. ఏళ్ల పాటు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా అనుకున్నారా మీకు? ఎన్నేళ్ల నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు కూడా అనుకున్నాం, పొద్దున్న నుంచి న్యాయం జరుగుతుంది, నైట్ వార్తలు వచ్చినప్పుడే ఇప్పటికీ జరుగుతుంది, ఈరోజు రేపైనా జరుగుతుంది అనుకున్నాం. తీర్పు ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి తొందరగా ఉరి తీయాలని చాలా సంతోషంగా జల్దీ కోర్టుకు కోరుకుంటున్నాం. ఈరోజు అంటే బాధితులకు సంబంధించి ఏం కోరుకుంటున్నారు? బాధితులకు సంబంధించి నష్టపరిహారం కావాలి. వాళ్ళకు కొంతమందికి కాళ్ళు పోయినాయి, కొంతమందికి చేయిలు పోయినాయి. మా సొంత తమ్మునికి ఏలు పోయింది. ఈ రోజు కూడా తినడానికి చేయికి ఏలు లేదు. ఆ ఏలు లేదు. మా బామ్మర్దికి, మా బాబాయ్ కొడుకుకు, మా మాస్టర్కు చాలామందికి దెబ్బలు తగిలింది. మా దాంట్లో ఉన్న 5 మందికి. అందరికీ ఏదైనా కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కొంచెం సాయం అందించాలని, అట్లనే A1 మిర్చి సెంటర్కు ₹1,00,000 నష్టపరిహారం అని కోర్టు తీర్పు ఉన్నది. పేపర్లు జడ్జిమెంట్ పేపర్లు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా ఉన్నాయి. ఎక్కడ చూపెట్టమంటే అక్కడ చూపెడతా. ₹1,00,000 నష్టపరిహారం A1 మిర్చి సెంటర్ కానీ, అది గవర్నమెంట్ అనే కానీ కోర్టు అనే కానీ ఎవరన్నా కానీ తొందరగా ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికే చాలా మంది బాధితులకు సంబంధించి కూడా ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది? అది ఇంత ఆ రోజు సాయంత్రం చాలా భయంగా ఉన్నది. ఈ రోజు కూడా భయం అనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం కాదు, ఈ దిల్చునార్ ఇక్కడ కొంతమంది ఇక్కడ బాంబు వెళ్ళిందంటే అబ్బో ఈ నాన్నది వెళ్ళిపోతారు మా షాప్కు రావాలంటే. ఆ రోజు చాలా భయం అనిపించింది. మేము ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం రక్తం అడగాలి, ఇవన్నీ ఎక్కడ చూస్తే అంత పైసలు, మా పైసలు అన్నీ పోయినాయి. మా 2,20,000 ఐస్ క్రీమ్ మిషన్ మొత్తం చల్లా చెదరం అయిపోయింది. గ్యాస్ సిలిండర్లు మొత్తం ఒక 5 లక్షల దాకా లాస్ అయిపోయినా నేను. అప్పుడు ఆ నష్టపరిహారం ఏది అందలేదు. కనీసం బాధితుల కన్నా కానీ నష్టపరిహారం అందించాలి. వానికి కోట్లు పెట్టి మేపేయడానికంటే బాధితులకు కొంచెం ఇచ్చేసి వాడిని జల్దీ ఉరి తీసేసి ఈ బాధితులకు కొంచెం ఆదుకుంటుంది గవర్నమెంట్ అని కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద బాధితులకు సంబంధించి అయితే తీర్పునైతే రావడంతో కూడా అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆ పేలుడు జరిగిందో ఇక్కడే ఉన్నాము. ఈ బాధితులకు సంబంధించి కూడా వచ్చి తర్వాత వారి ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటి వరకు తీర్పు గతంలో ఇచ్చిన NIA కోర్టు తీర్పుని స్వాగతించాం. మళ్ళీ అంటే ఇన్ని రోజుల పాటు కూడా నిందితులు వేసిన పిటిషన్తో వాదోపనలు జరిగిన తర్వాత మళ్ళీ NIA కోర్టుని సమర్థిస్తూ కూడా తీర్పు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా వారు అయితే సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా దాదాపు 18 మంది మృత్యువాత పడడం జరిగింది. 131 పైగా కూడా వారికి గాయాలు కావడం, క్షతగాత్రులు కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు బాధితులకు రావాల్సిన నష్టపరిహారం ఇంకా రాలేదు. కాబట్టి ఆ నష్టపరిహారానికి సంబంధించి కూడా పూర్తిగా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అయితే బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. O2 స్టూడియో. ధన్యవాదాలు రమేష్. హైదరాబాద్ చరిత్రలో 2013 ఫిబ్రవరి 2 మానని గాయంగా మారింది. ఆ రోజు దిల్సుఖ్ నగర్లో 2 బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మృత్యువాత పడగా మరో 131 మంది గాయపడ్డారు. తొలి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్లోని 107 నంబర్ బస్టాప్ వద్ద జరిగింది. కొన్ని క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ NIA రంగంలోకి దిగింది. హైదరాబాద్లో నమోదైన 2 కేసుల్ని NIAకి బదిలీ చేసింది. దర్యాప్తు ప్రారంభించిన NIA ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హదీలను 2013లోనే భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీర్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్ 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్టు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజీజ్ షేక్ను సైతం NIA అరెస్ట్ చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్గా గుర్తించారు. కర్ణాటకకు చెందిన రియాజ్ బక్తల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు NIA గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన NIA 6 నిందితులపై 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై NIA ప్రత్యేక కోర్టులో 2015లో విచారణ కొనసాగింది. అందులో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు.
సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పుపై నిందితులు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. పెళ్లి పేరుతో మ్యాట్రిమోనీ వెబ్సైట్లు వేదికగా యువతులను మోసం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న మోసగాడు వంశీకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి ఓ ప్రైవేటు వైద్యురాలిని షాదీ.com సైట్ ద్వారా పరిచయం అయ్యి 10,85,000 రూపాయలు దోచుకున్న కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు తన ప్రొఫైల్ పిక్చర్గా యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుతూ యువతులను నమ్మించి మోసం చేసినట్లు పోలీసులు వివరించారు. గతంలో కాకినాడలో చదువుతున్న సమయంలో ఎమ్మెల్యేతో సన్నిహిత పరిచయం ఉండటంతో అతని ఫోటోను ఉపయోగించాడని సమాచారం. ఇటీవల షాదీ.comలోకి అడుగుపెట్టి మొత్తం 26 మంది యువతులను మోసగించినట్లు గుర్తించారు. ప్రేమ పెళ్లి పేరుతో యువతులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ శివారు కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. సర్వే నెంబర్ 100లో ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేసి వ్యాపారాల సముదాయాలు నిర్మించారు. ఉదయాన్నే రంగంలోకి దిగిన గండిపేట రెవెన్యూ అధికారులు జేసీబీతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆందోళనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హన్మకొండలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రైతు బంధు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళకు వస్తున్నది. వాళ్ళ దగ్గర పాత పాస్బుక్ ఉన్నది, ధరణి కొత్త పాస్బుక్ ఉన్నది. రైతు బంధు కూడా 2017 నుంచి వాళ్లకు ప్రభుత్వ పరంగా అందుతున్నది. ఈ సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే 23 మంది రైతులకు సంబంధించిన సమస్య ఇది. 23 మంది రైతులు 43.38 ఎకరాల భూమి. ఈ 43.38 ఎకరాల భూమికి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. వీళ్ళకి రైతు బంధు వస్తున్నది. జాయింట్ సర్వే ప్రకారము ఇది ఫారెస్ట్ వాళ్ళ నోటిఫికేషన్లో లేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ను డిస్టర్బ్ చేయొద్దు అనేది కలెక్టర్ గారి ఆదేశం. దాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా ఇది జరిగిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు సమీక్ష చేసుకొని మన జాయింట్ సర్వే అయితే పూర్తి అయింది, దీన్ని ఒకసారి ప్రిన్సిపల్ సిసిఎఫ్ పంపిద్దాం. ప్రిన్సిపల్ సిసిఎఫ్ నుంచి అనుమతి రాగానే రైతులకు ఆ భూములను అప్పచెప్దామని కూడా అనుకున్నారు. ఆ రిపోర్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్ సిసిఎఫ్కి వెళ్ళింది. జాయింట్ సర్వే రిపోర్టు ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారి దగ్గరికి వెళ్ళింది. వాస్తవాలన్నీ ఈ రకంగా ఉంటే నేనేదో 2000 ఎకరాల భూమిని కబ్జా చేశానని, 2000 ఎకరాల భూమిలో చెట్లను ధ్వంసం చేశానని, లేదా నా బినామీలకు నేను భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఒక రోజేమో
2,000 ఎకరాల భూమిని నేనే కబ్జా చేస్తున్నానని చెప్తారు. ఇంకొక రోజేమో రాజేశ్వర రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ 25 ఎకరాలు ఒకరికి, 25 ఎకరాలకి ఇంకొకరికి, 50 ఎకరాలు వాళ్ళ బినామీలకు పట్టా చేయించే ప్రయత్నం చేస్తున్నారని రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. రాజయ్య గారేమో నమస్తే తెలంగాణ వచ్చిన వార్తను నమ్మి 2,000 ఎకరాలు కడియం శ్రీహరి గారు కబ్జా చేశారని రాజయ్య గారు మాట్లాడతారు. ఈరోజు ఏం మాట్లాడతాడు? నేను రైతుల పక్షాన ఉన్నాను, రైతులకు నేను అన్యాయం చేయను అని మాట్లాడుతున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యన మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర జిల్లా ఎమ్మెల్యేలది అధికారులది సమీక్ష జరిగింది. ఆ సమీక్షలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, దేవునూరు గుట్టలను మనం కాపాడుకోవాలి, ఆ ఫారెస్ట్ భూములను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలి, ఆ దేవునూరు గుట్టలను ధర్మసాగర్ చెరువును కలుపుతూ ఎకో టూరిజంను డెవలప్ చేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను. దానికి మినిస్టర్ గారు కూడాను ఆథరైజ్ చేస్తూ మీరు ఎకో టూరిజంకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి అని చెప్పి కూడాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములను కాపాడే వ్యక్తిని నేను, అటవీ భూములను కాపాడే వ్యక్తిని నేను. అదేవిధంగా రైతుల పక్షాన మాట్లాడవలసిన బాధ్యత కూడా నా పైన ఉన్నది. ఒకవైపు రైతుల భూములను కాపాడుతూనే అటవీ భూములను కూడా కాపాడాలనేదే నా ఆలోచన. అయితే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే నా మీద విచిత్రమైన పోస్టింగ్లు పెట్టారు. హైదరాబాద్ మియాపూర్లో మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. రాత్రి విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వెళ్తున్న లారీ యూటర్న్ సమీపంలో అదుపు తప్పి ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రాజవర్ధన్, వికేందర్, సికేందర్లను తీవ్ర గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సింహాచలం చికిత్స పొందుతూ మృతి చెందగా మిగతా 2 కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. శామీర్పేట మండలం తురకపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై అతివేగంగా వచ్చిన టాటా సఫారీ డివైడర్ను దాటి అవతల వైపు వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాదంలో సఫారీలో ఉన్న శ్రవణ్, డీసీఎంలో ఉన్న రాజు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజు స్వస్థలం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం కాగా శ్రవంతి శామీర్పేట మండలం తురకపల్లిలోని మురహరేపల్లిగా గుర్తించారు. జీనోం వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటలు చెలరేగడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. కుమారుడి స్కూల్లో అగ్ని ప్రమాదవశాత్తు అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు అధికారులు తెలియజేశారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. సింగపూర్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తన పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు, అధికారులు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే వెళ్తానని పవన్ కళ్యాణ్ వారికి చెప్పినట్టు తెలిసిందే. ముందస్తుగా నిర్ణయించిన పర్యటన ప్రణాళిక మేరకు అరకులోని కురిడిని సందర్శించి అక్కడి గ్రామస్తుల సమస్యలను పవన్ తెలుసుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మన్యం పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది చిన్నారులు సహా 19 మందికి గాయాలయ్యాయి. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 9:45 ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సింగపూర్ షాప్ హౌస్లోని 2-3 అంతస్తుల్లో స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలోనే పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుస్తోంది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 510 కోట్ల ఆదాయాన్ని సంపాదించుకుందని సంస్థ కార్యనిర్వాహక అధికారి ఉదయ్ రాజహంస తెలిపారు. దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రామగుండం ఎరువుల కర్మాగారం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్లాంట్లో ఉత్పత్తి అయిన వేపపూతతో కూడిన యూరియాను తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 11,90,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు. సంస్థ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను అభినందించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 2024-25 వార్షిక ఆదాయం 7% పెరిగినట్లు ఆ శాఖ వెల్లడించింది. మొత్తం 34,600 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 34,800 కోట్ల ఆదాయం వచ్చింది. 200 కోట్లు తగ్గినప్పటికీ కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ద్వారా 1,264 కోట్ల వరకు రావడంతో 7% అధికంగా ఆదాయం వచ్చినట్లు అబ్కారీ శాఖ వివరించింది. 2023-24లో 5,48 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా 2024-25లో 5,31 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మకాలు జరిగి 3% తగ్గాయని పేర్కొంది. బీర్ల కంపెనీలు 15 రోజుల పాటు సరఫరా నిలిపివేయడమే కారణమన్న ఎక్సైజ్ శాఖ దీనికి తోడు బీర్ల ధరలు పెరగడం వల్ల అమ్మకాలు కొంత మందగించినట్లు తెలిపింది. ట్రంప్ విధించిన పరస్పర సుంకాల కారణంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. చమురు, ఖనిజ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంపైనే రష్యా ఎక్కువగా ఆధారపడుతోంది. సుంకాల కారణంగా అంతర్జాతీయంగా సోమవారం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $64కు పడిపోయింది. టెక్సాస్ క్రూడ్ ధర $60లకు క్షీణించింది. ఈ పరిణామాలతో రష్యా ఉరల్స్ ఆయిల్ ధర భారీగా పతనమైంది. ఫలితంగా రష్యా ప్రధాన ఆదాయానికి గండిపడింది. ఈ ఏడాది మార్చిలో ఇంధన రంగం నుంచి రష్యా ఆదాయం గతేడాది మార్చితో పోలిస్తే 17% తగ్గింది. ఏప్రిల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. చమురు ధరల పతనం రష్యా బడ్జెట్కు ప్రతికూలమేనని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని వివరించారు. సొంత ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని చైనా స్పష్టం చేసింది. చైనా నుంచి వచ్చే దిగుమతులపై అదనంగా 50% సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు అసంబద్ధమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిగా తీసుకున్న ప్రతీకార చర్యలు తమ ప్రయోజనాల్ని పరిరక్షించుకోవడం కోసమేనని తెలిపింది.
సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం మరో పొరపాటుగా చైనా పేర్కొంది. అమెరికా బెదిరింపుల స్వభావాన్ని ఈ వైఖరి బహిర్గతం చేస్తుందని డ్రాగన్ దుయ్యబట్టింది. అమెరికా ఇదే వైఖరిని కొనసాగిస్తే చైనా చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేసింది. ట్రంప్ విధించిన 34% టారిఫ్లకు ప్రతీకారంగా చైనా 34% సుంకాలను ప్రకటించింది. అయితే ఏప్రిల్ 8 నాటికి చైనా 34% ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోకపోతే బీజింగ్పై మరో 50% అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చైనా మండిపడుతోంది.